శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతే నమ. ఓం శ్రీ మహాసరస్వతి నమ. స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఋషి టీవీ ప్రేక్షక మహాశయులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు. ఇక హోలీ పండగ ఆ 6 గుణాలు వదిలివేయమని చెప్పింది. కాముడిని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంతో అంతర్లీనంగా విశిష్టత అనేది దాగి ఉన్నది. పరమేశ్వరుడు కాముడిని భస్మం చేయడం ద్వారా సమస్త జనులకు ఒక సందేశాన్ని తెలియజేశాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయా గుణాలను నాశనం చేసుకొని మనస్సును తమ అదుపులో ఉంచుకోవాలని ఉపదేశం ఉన్నది. ఇందులో పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేయడంతో శరీరాన్ని కోల్పోయిన కాముడు అదృశ్య రూపంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నాడని చెప్పుకోవాలి. ప్రతి మనిషి తనలో ఆ 6 గుణాలను ప్రజ్వరిల్లకుండా అనునిత్యం అదుపులో ఉంచుకోవాలంటూ మనిషి జన్మను సార్థకం చేసుకోవాలని భగవంతుడు కాముడిని దగ్ధం చేయడం ద్వారా లోకానికి తెలియజేశాడు. ప్రతి మనిషిలో సాధారణంగా ఎన్నో కోరికలు దాగి ఉన్నాయి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా మన మనస్సు చెడువైపు తొందరగా ఆకర్షితమవుతుంది. కోరికలు ప్రజ్వరిల్లి గుర్రాల్లా స్వారీ చేస్తే మనం కూడా భ్రష్టు పట్టిపోతాము. మనలోని రజో తామస గుణాలను పారదోలి సాత్విక గుణంతో జీవిస్తేనే మనిషి జన్మకు సార్థకత ఏర్పడుతుంది. మనిషిలో ఉండే కోరికలను దహింపజేసి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నది ఈ పండుగ యొక్క అంతరార్థం. హోలిక అనే రాక్షసిని తృప్తిపరిచేందుకు చేసే ఉత్సవమని కామదహనమని పిలుస్తూ ఉంటారు. హోలీ రోజు ఉదయాన్నే లేచి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉంటామనే ఒక నమ్మకం. యావత్ భారతదేశం అంతా కూడా ఈ పండుగ వసంతోత్సవమని, డోలికోత్సవమని, పాల్గొనోత్సవమని పిలుస్తూ ఉంటారు. ప్రతీదేవితో పాటు మన్మధుణ్ణి కూడా పూజిస్తే సౌఖ్యాలు కలుగుతాయని, మంచి రూపం, సంతానం లభిస్తాయని భవిష్యత్ పురాణంలో చెప్పబడి ఉన్నది. పరమేశ్వరుని మనసును పార్వతిపై మళ్లించాలని మన్మధుడు పూలబాణం వేసేసరికి అతడిని భస్మం చేస్తాడు ఈశ్వరుడు. రతీదేవి దుఃఖించగా మన్మధుడికి శరీరం లేకున్నప్పటికీ సజీవుడే ఉండే వరం ఇస్తాడాయన. మన్మధుడంటే కాముడు. ఈ కామదహనం పాల్గొన పౌర్ణమి దినమున జరిగింది కనుక ఈ రోజును పండగగా చేసుకోవడం ఆచారమయ్యింది. ఇదే రోజు బెంగాల్ రాష్ట్రంలోనూ వారు కృష్ణుని యొక్క విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి ఊపుతూ పూజలన్నీ కూడా జరుపుతుంటారు. డోలి అంటే ఉయ్యాల.
శ్రీకృష్ణుడు మొదటగా ఉయ్యాల ఎక్కిన రోజే డోలీ పండగ అయిందని నిర్ణయ సింధువు అనే గ్రంథము చెప్పబడింది. హిరణ్యకశపుని సోదరి హోలిక మహాశక్తి కలది. అగ్ని కూడా ఆమెను కాల్చలేదట. హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలో ప్రవేశించమని హిరణ్యకశపుడు హోలికను ఆజ్ఞాపిస్తే ఆమె అలాగే చేసింది. అయితే చిత్రంగా హోలిక బూడిదైపోయింది. హరినామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడు క్షేమంగా బయటికి వచ్చాడు. ఈ సంఘటన కూడా గుర్తుగానే హోలీ పండుగను జరుపుకుంటారనేది మరో కథ. ఇలా హోలీ పండుగ వెనుక కథలెన్ని ఉన్నా అందరి మనస్సుల్ని ఆనందింపజేసే రంగుల పండుగదనే మాత్రం యథార్థం. వసంత ఋతువు ప్రవేశాన్ని తెలియజేస్తూ ఉన్నది. హోలీ కాముని పున్నమి అనే పేరుతో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం మనము.